హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెక్రటేరియట్, లగ్డికాపూల్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెక్రటేరియట్, లగ్డికపూల్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో కొద్దిసేపు కురిసినటువంటి వర్షం కారణంగా పూర్తి స్థాయి వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సుమారు అరగంట నుంచి 45 నిమిషాల పాటు కురిసినటువంటి ఈ వర్షం కారణంగా ఒకేసారి వాహనాలన్నీ కూడా తమ ఆఫీసు ముగించుకొని కార్యాలయాల నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుతున్నటువంటి క్రమంలో ప్రధాన కూడళ్ల వద్ద ఈ వర్షం ఎక్కువగా నమోదవ్వడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. లక్డీకపూల్, సెక్రటేరియట్ ముందు నుంచి మొదలుకొని నారాయణగూడ, హిమాయత్ సాగర్ వైపు ఈ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయిందన్నట్టుగా కూడా అధికారులు ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నత అధికారులకు ఆ విషయాన్ని షేర్ చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వర్షం కారణంగా ఎటువైతే అటువైపుగా వీళ్ళు తోచిన చోట వెళ్లిపోవడంతో పూర్తి స్థాయిలో వాహనాలు రాకపోకలు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అక్కడికి చేరుకొని వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ ట్రాఫిక్ జామ్ అంతా కూడా ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. రాజ్భవన్ రోడ్ లో కూడా కురిసినటువంటి వర్షం నీళ్లంతా కూడా రోడ్డుపైకి వచ్చినటువంటి వెంటనే రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా వన్ సైడ్ వేలో వెళ్తా ఉండగా ట్రాఫిక్ జామ్ ఈనాడు సర్కిల్ సమీపంలో, సోమాజిగూడ సర్కిల్ సమీపంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఆ వాటర్ అంతా కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది సీన్ లోకి దిగి వాటర్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ట్రాఫిక్ అంతా కూడా రిలీఫ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సుమారు 45 నిమిషాల పాటు వాహనదారులు ఆ రూట్ లో వెళ్లాల్సినటువంటి వారంతా కూడా 45 నిమిషాల పాటు ఆ రోడ్డు పైనే పూర్తి స్థాయిలో స్ట్రక్ అయ్యి ఎటు వెనక్కి వెళ్ళలేక, అటు వెనక్కి గానీ ఇటు ముందుకు గానీ వెళ్ళలేక, ఎటువైపు వేరే దారి నుంచి తిరిగి గమ్యానికి చేరుకుందామన్నా కూడా అన్ని రోడ్లు కూడా పూర్తిగా స్తంభించి ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తూ వాహనాలను నెమ్మదిగా అక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.